నమస్తే ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఆఫ్ 79. ఈరోజు మీరు చూడబోతున్నారు ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఉన్న అమలాపురంకి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న తూర్పులంకలో ప్రతి సంవత్సరం జరిగే శ్రీరాముని సంబర మహోత్సవాన్ని. ఈ సంబరం ప్రతి ఏడాది కార్తీక మాసంలో జరుగుతుంది. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి రోజున అయితే స్టార్ట్ అవుతుంది. అదేనండి చిలుక ద్వాదశి అని, క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు. క్షీరాబ్ది ద్వాదశి రోజున శ్రీ సీతారాముల పల్లకి ఊరంతా ఊరేగిస్తారు. అప్పుడు తూర్పులంక గాంధీనగర్ దగ్గర ఉన్న కాలువలో ఇలా అరటి దిప్పలతో చేసిన తెప్పలను తయారు చేసి కాలువలో వదులుతారు. తరువాత శ్రీ సీతారాములను ఊరంతా ఊరేగిస్తారు. ఆ రోజు మొదలు కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే సోమవారం వరకు ప్రతిరోజు కోలాటం భజన చేస్తారు. కార్తీక మాసంలో వచ్చే 3వ సోమవారం అనగా కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే సోమవారం రాత్రి దాదాపుగా 8 గంటల సమయంలో అలా ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుంది. ముందుగా పండగ రోజున రామాలయం అయితే ఎలా ఉందో చూద్దాం రండి. ఇప్పుడు రామాలయం దగ్గర రాముల వారి పల్లకి స్టార్ట్ అయ్యి ఊరేగింపుగా దేవీ సెంటర్కి అయితే వెళ్తుంది. అక్కడ ఉన్న వాహనం దగ్గర పూజ చేస్తారు. వీటిని వాహనాలు అని లేదా కుమ్మటాలు అని కూడా పిలుస్తారు. పల్లకి వచ్చిన తర్వాత దేవీ సెంటర్ దగ్గర వాహనంని తీసుకొని ఊరేగింపుగా వస్తారు. ఒక్కో ఏడాది ఒక్కో వెరైటీ అయితే ఉంటుంది. ఈసారి వాహనం ముందు కేరళ డ్రమ్స్తో అయితే ఊరేగింపు వెళ్తూ ఉంది. ఈ ఊరేగింపును చూడడానికి వేరే వేరే ఊళ్ళ నుంచి జనం తండోపతండోలుగా వస్తారు. తర్వాత దేవీ సెంటర్ నుంచి పల్లకి వాహనం 2 కూడా ఊరేగింపుగా ముత్యం సర్కిల్ దగ్గర ఉన్న వాహనం దగ్గరికి వస్తారు. ఇక్కడ ముత్యాలమ్మ వారి ఆలయం కూడా ఉంది. ఇక్కడ ఉన్న వాహనంకి కూడా పూజ చేసి తరువాత 2 వాహనాలు పల్లకి ఊరేగింపుగా గాంధీనగర్ దగ్గర ఉన్న వాహనం దగ్గరికి వస్తారు. శ్రీరాముని పల్లకి దేవీ సెంటర్ దగ్గర వాహనం కూడా ముత్యం సర్కిల్కి అయితే వచ్చాయి. ఇక్కడ పూజ చేస్తూ ఉన్నారు. తర్వాత 2 వాహనాలు పల్లకి కూడా ఊరేగింపుగా గాంధీనగర్ దగ్గర ఉన్న వాహనం దగ్గరికి అయితే వెళ్తాయి.
చూసుకుంటే రాముడి పల్లకి 2 వాహనాలు కూడా గాంధీనగర్ దగ్గర ఉన్న వాహనం దగ్గరికి అయితే వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ శ్రీరాముని వాహనాన్ని దగ్గర పూజ అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ గాంధీనగర్ దగ్గర ఉన్న శ్రీరాముడి వాహనం కూడా ఊరేగింపుకైతే స్టార్ట్ అవుతూ ఉంది. వాహనాన్ని అయితే భుజాల మీద మోస్తూ వస్తున్నారు. గాంధీనగర్ దగ్గర ఉన్న శ్రీరాముడి వాహనం ఊరేగింపు దగ్గర డీజే లైట్స్ అండ్ సౌండ్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేశారు. గాంధీనగర్ దగ్గర రాముల వారి పల్లకి, రాముని వారి యొక్క 3 వాహనాలు కూడా ప్రారంభమయ్యాయి ఊరేగింపులో. ఈ 3 వాహనాలు ఇప్పుడు ఊరేగింపుగా రాముల వారి ఆలయం దగ్గరికి అయితే వెళ్తాయి. ఈ 3 వాహనాలు పల్లకి రామాలయం దగ్గరికి వచ్చేటప్పటికి టైం దాదాపుగా నైట్ 1 2 అవుతుంది. రాములవారి సంబరం రోజు రాత్రి ఊరంతా ఏకమై సంబరం అయితే చేస్తారు. శ్రీ రాములవారి సంబరం అయితే చాలా అంగరంగ వైభవంగాను కనులకు విందుగాను ఉంటుంది. సంబరం అయితే చాలా బాగా జరుగుతుంది. ప్రతి ఏడాది చిన్న పెద్ద ఊరంతా ఏకమై సంబరంని వైభవంగా చేస్తారు. రామాలయం దగ్గర ఊరేగింపు రోజు నైట్ ఇలా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. మూడు వాహనాలు
పల్లకి రామాలయం దగ్గరికి వచ్చాక కోలాటం భజన చేస్తారు. ఈ కోలాటం అయితే చాలా బాగుంటుంది. సాంగ్స్ అయితే ఇంకా బాగుంటాయి. ఇలా ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 4:30 గంటల వరకు కోలాటం భజన చేస్తారు. తర్వాత మార్నింగ్ 6:30 వాహనాలు మళ్ళీ స్టార్ట్ అయ్యి ఊరంతా ఊరేగిస్తారు. ముందు రాముల వారి పల్లకి, తర్వాత రాముని వాహనాలు, ఇలా ఊరంతా ఊరేగిస్తారు. ప్రతి వీధికి కూడా ఊరేగిస్తారు. ఈ పండుగలో 3 గుమ్మటాలు లేదా 3 వాహనాలు అని కూడా అంటారు. మరియు ఒక పల్లకి పాల్గొంటాయి. ఉత్సవాలు చిలుకల ద్వాదశి రోజున స్టార్ట్ అవుతాయి. తూర్పులంకలో ఉన్న సెంటర్స్ అయితే గాంధీనగర్, దేవీ సెంటర్, రామాలయం, ముత్యం సర్కిల్. ఇక్కడ ముత్యాలమ్మ తల్లి ఆలయం కూడా ఉంది. తూర్పులంక గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి. ఇలా ఊరంతా ఊరేగించిన తర్వాత పొలిమేర దగ్గర ఉన్న గోదావరి దగ్గరికి వస్తారు. ఇది మనం ఇప్పుడు ఊరి చివర అంటే పొలిమేర దగ్గర ఉన్న గోదావరి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ గోదావరి దగ్గర 3 వాహనాలను అయితే నిలిపించారు లైన్గా. మీరు చూసుకోవచ్చు. 3 వాహనాలు అయితే ఇలా లైన్లో ఉన్నాయి. ఒకదాని పక్కన ఒకటి. గోదావరి అయితే పక్కన ఉంది. మీరు గోదావరిని కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, ఇది గోదావరి నది నుంచి వచ్చిన ఒక చిన్న పాయ. ఇది ఇలా సముద్రంలోకి అయితే వెళ్తూ ఉంది. ఇలా గోదావరి నది ఒడ్డున అరటి చెట్టు యొక్క డిప్పలతో చేసిన 4 తెప్పలైతే చేశారు. 3 వాహనాలకి 3 తెప్పలు, అలాగే మరో తెప్ప వచ్చేసి రాముల వారి పల్లకి అనమాట. ఈ 4 తెప్పలను అయితే తీసుకుని వెళ్ళి గోదావరిలో అయితే వదులుతారు. ఇప్పుడు ఇప్పుడు అరటి చెట్టు యొక్క డిప్పలతో చేసిన ఈ తెప్పలు ఏవైతే ఉన్నాయో వీటిని శ్రీరాముడి తెప్పలని లేదా కార్తీక దీపాలు అని అంటారు. వీటిని పాటలతో గోదావరిలో అయితే వదులుతారు. తర్వాత 3 వాహనాలు పల్లకి కూడా రామాలయం దగ్గరికి వస్తాయి. శ్రీ జానకి రామునికి, లక్ష్మణునికి, ఆంజనేయ స్వామికి
భరత శత్రుఘ్నులకు మంగళహారతి ఇవ్వడంతో ఈ వేడుక అనేది పూర్తి అవుతుంది. వేణుగానమిలలోన ద్రౌపది బాలభక్తితో పిలచిన మాత్రమే ఇలా శ్రీరాముడి సంబర మహోత్సవాలు ప్రతి ఏడాది జరుగుతున్నాయి. ఎన్నో దశాబ్దాల నుంచి ఈ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ మధ్య మొదలుపెట్టినవి కాదండి బాబు. ఎప్పుడో మన భారతదేశానికి ఇండిపెండెన్స్ రాకముందు బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని రూల్ చేస్తున్నప్పటి నుంచి ఈ శ్రీరాముడి సంబరం వేడుకలు అనేవి జరుగుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. జై శ్రీరామ్.